మేడం, ఈ గ్రీన్ రెమిడియేటర్ ని కేవలం సాయిల్ అప్లికేషన్ అనే చెప్పారు, కానీ క్రాప్ మీద కూడా దీన్ని వాడుకోవచ్చా? మనము రికమెండేషన్ ఇచ్చేటప్పుడు సాయిల్ అప్లికేషన్ అనే ఇచ్చాము. సాయిల్ అప్లికేషన్ లో కూడా ఏంటంటే అన్ని రకాలైన రెసిడ్యూస్ డికంపోజ్ చేస్తుంది. అంటే క్రాప్ రెసిడ్యూస్ కానీ అదర్ కెమికల్ రెసిడ్యూస్ కానీ ఏదైనా ఉంటే వాటిని డికంపోజ్ చేస్తుంది అన్న ఉద్దేశంతో మనము సాయిల్ కి రికమెండ్ చేసాము. బట్ ఇప్పుడు ఫార్మర్స్ అడుగుతున్నారు, ఇది మేము క్రాప్ మీద కూడా స్ప్రే చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే క్రాప్ మీద నిరభ్యంతరంగా స్ప్రే చేసుకోవచ్చు. క్రాప్ కి ఏ రకమైన హాని జరగదు. ఇవన్నీ ఉపయోగకరమైన సూక్ష్మజీవులే కాబట్టి క్రాప్ కి ఏ రకమైన హాని జరగదు. బట్ ఇది సాయిల్ లో ఉన్న రెసిడ్యూస్ నే ఎందుకు బాగా డికంపోజ్ చేస్తుంది అని మనం అన్నామంటే, ఇవన్నీ సాయిల్ మైక్రోబ్స్. ఆబ్వియస్ గా ఇవి సాయిల్ లో ఉండే మైక్రోబ్స్ కాబట్టి, ఇప్పుడు మన మైక్రోబ్స్ కూడా రెండు రకాలు ఉంటాయి, రైజోస్పెరిక్ అండ్ ఫిల్లోస్పెరిక్. అంటే రూట్ జోన్ లో ఉండే ఉంటాయి, ఆకుల మీద ఉండే ఉంటాయి, అట్లనే సాయిల్లో నార్మల్ గా సాయిల్లో ఉండే ఉంటాయి. మనం ఈ మైక్రోబ్స్ అన్ని జనరల్ గా సాయిల్లో ఉండే మైక్రోబ్స్, సాయిల్ కి మంచి చేసేవి తీసుకున్నాం కాబట్టి ఆ సాయిల్లో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ ని, రెసిడ్యూస్ ని అన్నిటిని డికంపోజ్ చేస్తుంది అని ఇవ్వడం జరిగింది. బట్ ఆకుల మీద కూడా, ఆకుల మీద, పూల మీద, కాయల మీద వేసినందువల్ల మనకి నష్టమేం లేదు. నిరభ్యంతరంగా మొక్క మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు. అక్కడ కూడా వాతావరణం అనుకూలంగా ఉన్నంత వరకు అవి అక్కడ కూడా ఏమైనా పెస్టిసైడ్ రెసిడ్యూస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక డికంపోజ్ చేయగలుగుతాయి. షార్ట్ టైం అయితే చేయగలుగుతాయి డెఫినెట్ గా. థ్యాంక్ యూ.